2 రోజులైతే 88 సంవత్సరంలోకి పోయేవాడు. కరెక్ట్గా 25 ఆగస్టు 1939లో ఆయన జన్మించడం జరిగింది. ఆయన అరుదైనటువంటి మేధావి. ఆయన 10వ తరగతి వరకే చదువుకున్నాడు. కానీ అందరికీ మేధావులందరికీ కూడా పాఠాలు చెప్పేటువంటి గొప్ప మేధావి. ఆయన వాళ్ళ స్వగ్రామంలో పోలీస్ పటేల్గా పనిచేశాడు, సర్పంచ్గా పనిచేశాడు. తర్వాత సింగిల్ విండో సొసైటీగా చాలా సంవత్సరాలు ఆయన పనిచేయడం అనేటువంటి జరిగింది. ఆయన అక్కడ ఉన్నప్పుడే పార్టీ డివిజన్ కార్యదర్శిగా, ఆ తర్వాత రైతు సంఘం కార్యదర్శిగా, రైతు సంఘం నాయకుడిగా అభివృద్ధి అయి హైదరాబాదు ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ కేంద్రానికి జరిగింది. ఆయన మొత్తం విద్యుత్ రంగంలో పెద్ద మేధావులకు పాఠాలు చెప్పినటువంటి గొప్ప మేధావి. తర్వాత వ్యవసాయ రంగంలో, తర్వాత నీటిపారుదల రంగంలో గంటలు విశ్లేషణ చేసి అనేక పుస్తకాలు రాయడం అనేటువంటి దాదాపు 10-15 పుస్తకాలు రాయడం అనేటువంటి జరిగింది. ఆయన 80 ఏళ్ళ వయసులో, ఇంత పెద్ద వయసులో కూడా బస్సులో పోయి బస్సులో వచ్చేవాడు. ఉదయం 9:30కు ఖచ్చితంగా ఎంబీ భవన్కి వచ్చి ఆయన మొత్తం కూడా 10వ తరగతి చదువుకున్నాడు. ఆయన 80 ఏళ్ళ వయసులోనే కంప్యూటర్ పరిజ్ఞానం నేర్చుకొని ఆయన స్వయంగా అనేక అంశాలు డీటీపీ చేసి పార్టీకి అందించేటువంటి గొప్ప మేధావి. రాష్ట్ర కేంద్రంలో అనేక పార్టీ స్టేట్మెంట్లు కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు కానీ ఏదైనా ఆయన చూసి పంపించిన తర్వాతనే పార్టీ పంపించేటువంటి పరిస్థితి మొన్నటి దాకా ఉండేది. ఆయన మరణించడం చాలా బాధాకరం. మన వనపర్తికి, మన ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ కానీ, వనపర్తి కానీ, అనేక కొల్లాపూర్ ప్రాంతాలు కానీ అనేక ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నటువంటి గొప్ప మేధావి. తర్వాత అఖిల భారత కిసాన్ సభ జాతీయ నాయకుడిగా కూడా అనేక ఉద్యమాలకు ఆయన నాయకత్వం వహించి రైతాంగ పోరాటాలు, రైతాంగ ఉద్యమంలో కూడా ఆయన భాగస్వాములైనటువంటి గొప్ప మేధావి. ఆయన మరణించడం మొత్తం తెలంగాణ రాష్ట్ర పార్టీకి, ఆ తర్వాత తెలంగాణ రైతు ఉద్యమానికి తీరని లోటు. ఆయనకు నా తరఫున, పార్టీ జిల్లా కమిటీ తరఫున విప్లవ జవహార్లు అర్పిస్తూ, జవహార్ కాంగ్రెస్ ఆరంపల్లి మల్లారెడ్డి గారు.